వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో స్వీట్ కార్న్ కొర్రల వడలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొర్రపిండి అరకప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3 లేదా 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా మిక్సీ జార్లో స్వీట్ కార్న్ వేసుకోవాలి. తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని దీనిని బరకగా రుబ్బుకోవాలి. ఈ విధంగా బరకగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, కొర్రల పిండిని వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని 1 కప్పు స్వీట్ కార్న్కి అరకప్పు కొర్రల పిండి పడుతుంది. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత శనగపిండిని వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 5 నుంచి 10 నిమిషములు పక్కన పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషములు ఉంచిన తర్వాత దీనిని వడలుగా చేసుకుందాం. చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఈ పిండిని కొద్దిగా తీసుకొని వడలుగా తయారు చేసుకోవాలి. అన్ని వడలను ఇదే విధంగా మీకు కావలసిన సైజులో తయారు చేసుకోండి. ఈ విధముగా అన్ని వడలను తయారు చేసుకున్న తర్వాత నూనె వేడి చేసుకుందాం. నూనె కాగిన తర్వాత తయారు చేసుకున్నటువంటి వడలను వేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రుచికరమైన స్వీట్ కార్న్ కొర్రల వడ రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.